బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి 10 పేద యానాది బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా నిలిచారు. చెరుకుపల్లి గ్రామంలో వీరి కష్టాలను తెలుసుకుని ఒక్కొక్క కుటుంబానికి 65,000 రూపాయల నగదు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈటో పథకం కింద గ్రామ సభ నిర్వహించి వారి అవసరాలను స్వయంగా తెలుసుకున్నారు. మీరేం చేస్తారమ్మా? ఇళ్లలో పనులు చేస్తారు. నీకు ఎన్ని ఇళ్లలో చేస్తావు? 2-3 ఇళ్లలో. ఎంత వస్తుంది? నెలకి 200-300. అన్న 3 ఇళ్ళు చేస్తే నెలంతా కలిపితే 900 అట్ట వస్తుంది. దానికన్నా కరువు పనికి పోతే రోజుకు వస్తాయి. అదే కదా మరి జాబ్ కార్డ్ అంటే, అదే కదా కరువు పని అంటే. కానీ మనం ఇంత పై నుంచి ఇంత శ్రమ పడుతున్నా కింద లెవెల్లో గ్యాప్లు ఎందుకు ఉంటున్నాయి? మీకు జాబ్ కార్డ్ అనేది ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ ఉంది. రేషన్ కార్డు ఉందా? మరి ఇంతకన్నా అర్హత కలిగిన వాళ్ళు ఇంకెవరుంటారు ఉపాధి పనికి? ఇంతకన్నా పేదలు ఎవరుంటారు? ఓకే, అది సరే. ఎంపీడీఓ జాబ్ కార్డు తక్షణమే రావాలి వాళ్ళకి. కరువు పని పెట్టాలి. కరువు పని మనం 100 రోజులు ఇస్తున్నామా? ట్రైబల్కి ఎక్కువ ఇస్తున్నామా? 100 రోజులు ఇస్తున్నాం. 100 రోజులు పని వస్తుంది నీకు కరువు పని. కరువు పనికి పోతూ కూడా ఈ ఇల్లు నువ్వు వదలాల్సిన పని లేదు, ఇవి చేసుకొని వెళ్ళిపోవచ్చు నువ్వు. సరేరా? అత్తయ్యని పెట్టి ఇద్దరు పోరాడండి. ఇద్దరు వెళ్తే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆదాయం వస్తే అప్పుడు పిల్లలకి బాగా చదివించవచ్చు, మంచి గుడ్డలు కూడా మంచిగా కట్టచ్చు, బాగుండొచ్చు. సెలవు కావాలా? నీ ఇంటికి ఏమైనా చేయాలా? రెండిట్లో ఒకటే చేస్తాను, 2 చేయలేను కదా. ఇంటికే చేయాలా? ఆటో పెడితే రోజు డబ్బులు బాగా సంపాదిస్తావా? ఇల్లుకి ఎలాగైనా 3.5 లక్షలు వస్తుంది. సర్లే, ఇల్లుకు 3.5 పెడదాము. గవర్నమెంట్ నుంచి వచ్చేది 3.5 లక్షలు ఇంటికి పెడదాము. నీకు ఆటో ఒకటి కొని పెడతాము. మొత్తం 1.5 లక్ష అయ్యేటట్టయితే ఒక 50-60 వేలు మనం కట్టేస్తాం, మేము కడతాం. మిగతాది ఫైనాన్స్లో పెడతాం. తోలుకుంటావా? బ్యాంకులో లోన్ ఇప్పిస్తాం తక్కువ వడ్డీతో. నీకు వచ్చా ఆటో తోలడం? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఇప్పిద్దాం. ఎంత అయింది నీకు? 50,000 అయింది. వాళ్ళు ఇల్లు ఇచ్చారు. నేను 50,000 నీకు ఇస్తానులేమ్మా. ఓకే, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉచితంగా ఇచ్చారు. సరే, ఈ 50,000 బ్యాంకులో అట్లా పెట్టుకొని మళ్ళీ ఏదన్నా నిన్ను పిలిచి వైద్యానికి అటు ఇటు వెళ్ళి రావడం అటు ఉంటే పెట్టుకో. 500 అట్లా వస్తుంది. ఎవరు? ఆ రైతు ఇస్తాడా? తీరా పట్టిన తర్వాత నాకు తెలియదు పోనాడా? మళ్ళీ ప్రాణంతోనే ఉంటాయి అవి. డబ్బులు ఇకపోతే మళ్ళీ ఆయన పొలంలోనే వదిలేయచ్చు. జాబ్ కార్డు కూడా పెట్టి ఉపాధిలో పని ఇస్తాము. మీ అమ్మని పొదుపులో కూడా పెడతాము. రేపొద్దున ఏదన్నా పొదుపులో వస్తుంది కాబట్టి లోన్ అది పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతుంది. పోలేసు. మీ పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు. పెళ్ళయింది. ఆమె బిడ్డ, భర్త చనిపోయాడు. ఆమె పిల్లోడు వాడు. వీళ్ళిద్దరు. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఓకే. మీరు ఇప్పుడు ఈ పిల్ల మీతోనే ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. ఆ పిల్ల మీ దగ్గరే ఉంటుంది. భర్త ఎలా చనిపోయాడమ్మా? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆమె మిషన్. బడ్డీ కొట్టు అడుగుతున్నావా? ఎవరు ఉంటారు బడ్డీ కొట్లో? ఎవరు కూర్చుంటారు? ఎవరో ఒకరు. ఏమమ్ముతావు అందులో బడ్డీ కొట్లో?